నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో మొదలైంది. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ లో ఉన్న ప్రాజెక్టుకు తాజా ఇన్ఫ్లో ఊరటనిస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 505 అడుగుల వద్ద నిలకడగా ఉంది. మరోవైపు తాగునీటి అవసరాల కోసం సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటి విడుదల మొదలైంది. 1.5 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయించడంతో ఈ నీటి విడుదల కొనసాగుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 22,877 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 7,063 క్యూసెక్లుంది. ఇక డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుతం 806 అడుగులుంది. అటు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు అధికారులు. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.